రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత ఆ యొక్క ఏది రాష్ట్ర విభజనలో ఆ దీక్ష ఏదైతే జరిగిందో కేసీఆర్ది అది కూడా కాంగ్రెస్ వాళ్ళే నిలబెట్టింది మళ్ళీ అది. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నిన్న ఒక మాట కేసీఆర్ రాహుల్ గాంధీ గారితో పాటు మా నాయకుడు రాహుల్ గాంధీ గురించి మళ్ళీ మీకు చెప్తా. కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఇష్టమే లేదు తెలంగాణ అన్న దానికి నేను చెప్తున్నా ఇదంతా. అసలు కేసీఆర్ గారు ఉద్యమం నో డౌట్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు, ఉద్యమంలో నిలబడ్డాడు, తట్టుకున్నాడు, కష్టాలు పడ్డాడు, అన్నీ చేసిండు, దాంట్లో నో డౌట్. కానీ ఒక స్టేజ్లో ఓపిక నశించింది కేసీఆర్కి. నశించి ఆయన డ్రాప్ అయిపోతున్నాడు. ఇక రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రాప్ అయిపోతున్న టైంలో ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ మా కాంగ్రెస్ వాళ్ళే పోయి కూర్చొని అతను కూర్చుని పెట్టి సీక్రెట్ కోదండరాంని అడ్డం పెట్టి ఇట్లా కొంత కోదండరాంని కానీ లేకపోతే కొంత కృష్ణమాదిగ కానీ వీళ్ళని దించి ఆ దీక్ష ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది కదా. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కథ కార్ఖానా అంతా కూడా ఎవరు కాంగ్రెస్ వాళ్ళే. అసలు కాంగ్రెస్ నాయకత్వం అంటూ లేకపోతే రోషయ్య గారు ముఖ్యమంత్రిగా టైంలో దీక్ష కేసీఆర్ గారు కూర్చునే వాళ్ళు కాదు. ఇది నిజం. ఇది రాజకీయ విమర్శ కాదు, కొంత వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను.